హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? ఇదైతే ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్. ఈసారి మా వీకెండ్ ఫ్రైడేనే స్టార్ట్ అయింది. ఎందుకంటే సండే కొంచెం బయటికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. అందుకే ఫ్రైడే వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకుందాం అని చెప్పి ఈ రోజే ఫిక్స్ అయ్యాం. అది కాకుండా ఈరోజు మా అమ్మాయికి స్కూల్లో బ్లూ కలర్ డే అంట. సో తన్ని ఇలా బ్లూ కలర్ అటైర్లో రెడీ చేశాను. అది రెడీ చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. అదేమో అది గుచ్చుకుంటుంది, వేసుకోను అంటుంది. కొన్ని వేరే ఫ్రాక్ ఉంది, అంటే ఏ బ్లూ టోన్స్ అనే వేసుకోవచ్చు అనమాట. డార్క్ బ్లూ ఒకటి ఉంది, అది వేసుకో అంటే అది కూడా ఆర్గాన్జా క్లాత్ అనమాట. సో అది గుచ్చుకుంటాను అన్నది. సో ఇంకా ఫైనలీ దీంతోనే లెగ్గిన్ వేసి లోపల టీ షర్ట్ వేసి దానిపైన ఈ జాకెట్ ఏంటంటే తిన ఫ్రాక్ స్లీవ్లెస్ ఉంది. సో వీళ్ళు స్కూల్లో ప్రెజెంట్ స్లీవ్లెస్ ఎలో లేదనమాట. అంటే ఇక్కడ బెంగళూరులో డెంగ్యూ చాలా ఎక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఫుల్ స్లీవ్స్ ఫుల్ ప్యాంట్ అవి మాత్రమే స్కూల్ ఇప్పుడు ఎలా ఉంది. 1 month నుంచి ఈ రూల్ పాస్ అవుతుంది అనమాట. సో ఫైనలీ ఆ జాకెట్ వేస్తే కొంచెం కవర్ అవుతుంది కదా అని ఆ జాకెట్ పేరప్ చేసి మొత్తం మస్కిటో రిప్లెంట్ రాసి స్కూల్కి పంపించాను. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి టాయ్స్ ఇచ్చారు. టాయ్స్ అనే మాటకే కానీ అందులో అన్ని చాక్లెట్స్ ఉన్నాయి. నాకైతే బుర్ర పాడైపోయింది. అసలు తనకి లిటరలీ నేను బెంగళూరు వచ్చినప్పటి నుంచి జలుబు దగ్గు కంటిన్యూస్లో ఉందన్నమాట. అసలు తగ్గట్లే. రీసెంట్గా 1 week బ్యాక్ తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది దగ్గు. వాటికి తోడు ఈ చాక్లెట్స్ ఇస్తే వీళ్ళు ఏమవుతారో తెలియదు. అండ్ దాంతోపాటు జెల్లీ ఇచ్చారు, మీరు ముందు క్లిప్పింగ్లో చూస్తే తెలిసింది, ఎల్లో కలర్. అదైతే హనీ చూడడం ఫస్ట్ టైం. అది చూసినప్పటి నుంచి ఏంటి అని అడుగుతుంది అనమాట. సో దాన్ని మాయ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో. మొత్తానికి డస్ట్బిన్లో అయితే పడేసింది, తినలేదు అనుకోండి. ఆ చాక్లెట్స్ ఏంటంటే తర్వాత తిందులే అని చెప్పి అలా ఫ్రిడ్జ్లో పెట్టించాను. అవి కూడా ఇవ్వలేదు నేను చాక్లెట్స్. నాకు చాలా భయం అనమాట. అసలు నార్మల్ దగ్గు కాదు, విపరీతంగా దగ్గుతుంది. అసలు మేము ఇంట్లో ఎంత ఎఫర్ట్స్ పెడతామో చాక్లెట్స్ ఇవ్వకుండా మాయ చేసి అది చేసి ఇది చేసి. స్కూల్కి వెళ్తే ఈజీగా వాళ్ళకి అందేస్తున్నాయి చాక్లెట్స్. ఇంకా వాళ్ళ పిల్లలు ఆ పిల్లల్ని చూసి ఈ పిల్లల్ని చూసి ఇంకా అడుగుతూ ఉంటారు. సో అవి మానిపించడానికి చాలా ట్రై చేస్తున్నాం. బట్ స్కూల్లో మళ్ళీ ఎవరితో బర్త్డే అవ్వడం, మళ్ళీ ఇవ్వడం, ఇగో ఈ డేస్ సెలబ్రేషన్స్ అని చెప్పి బుర్ర పాడైపోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత పడుకోవే అంటే తనకు చాక్లెట్స్ లోపల పెట్టినప్పుడు కోన్ కనిపించింది, అది పెట్టమని గోల అనమాట. ఈ అల్లరంతా ఎవరికి కనిపించదు. లిటరలీ తను పడుకునే టైంలో ఇది పెట్టు అని గోల. పడుకుని వేసి పెడతా అన్నా ఊరుకోదు. లిటరలీ ఎప్పుడు అనుకున్నామన్నా అప్పుడు జరిగిపోవాలన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఈ అల్లర్లు ఇవన్నీ బయట వాళ్ళు ఎవరికీ కనిపించు. ఇంట్లో నాకు మా ఆయనకి, ఇంకా దీని గురించి బాగా తెలిసింది మా అమ్మకు అనమాట. సో మా ముగ్గురు తప్పితే ఇంకెక్కడ ఎవరికి తెలీదు. అమాయకులు అసలు అల్లరే చేయదు అని చెప్పి అన్నీ అంటారు. మాకు తప్ప బయట వాళ్ళు ఎవ్వరికీ తెలియదు దీని అల్లరి. ఈ మధ్యన అయితే ఇంకా ఎక్కువైపోయింది అనమాట. చీటికి మాటికి ఏడుస్తూనే ఉంటుంది, దేనికైనా సంబంధం లేకుండా. జస్ట్ అడిగితే ఇస్తాం కదా, అలా కాకుండా ఊరిని ఏడుస్తూ అడుగుతుంది, ఇచ్చేస్తాం కదా అని చెప్పి అలా తయారైందనమాట. సో ఫైనల్లీ ఇంకా కోన్ పెట్టి ఒక అరగంట కూర్చుంటే అప్పుడు పడుకునిపోయింది, ఆ కోన్ పెట్టుకొని. అలాగే ఇంక ఇప్పుడు నా ఫ్రీ టైం అనమాట. తను పడుకున్న తర్వాత వీడియో ఎడిట్ చేస్తా, ఆల్రెడీ ఒక్కోసారి నేను తనతో పాటు పడుకుని పోతా. కానీ ఈ మధ్యన ఏంటంటే తనకి స్నాక్ ప్రిపరేషన్కి అయిపోతుంది. తనకి రీసెంట్గా గట్ ఇన్ఫెక్షన్లా అయ్యిందనమాట. సో మిల్క్ ఇవ్వద్దన్నారు ఎక్కువ. ఈవినింగ్ మ్యాక్సిమం తను మిల్కే తాగుతుంది. ఆ మిల్క్ రీప్లేస్మెంట్లో ఏదో ఒక స్నాక్ చేయాల్సి వస్తుంది. అవి కూడా హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నాను నేను. సో అవి కూడా కుదిరితే స్నాక్ ఐడియాస్ అవి నేను సూన్ పోస్ట్ చేస్తాను వీడియో. ఇంకా ఆ రోజు అయితే స్నాక్ ఏం ప్రిపేర్ చేయలేదానికి నేను మిల్క్ మేడ్ చేశాను అనమాట. ట్రై చేశాను హోమ్ మేడ్ ఎలా వస్తుందా ఏంటని, బట్ చాలా వచ్చింది. ఆ రోజు ఏం స్నాక్ చేయలేదు కాబట్టి అది ట్రై చేశాను ఇంట్లో. అసలు చెప్పాలంటే డైలీ 1 cup ఆఫ్ మిల్క్ అయితే ఇవ్వచ్చు దానికి. సో అయితే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఇస్తున్నా. ఆ రోజు అయితే మిల్క్ ఇచ్చేసాను. ఇంక ఇదైతే తోటకూర చూపిస్తున్నాను కదా, 2 days అయింది, చక్క మొలకలు వచ్చేసాయి అనమాట. ఎవరైనా ముందు వీడియో చూసుండకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, అందులో చూపించాను ఎలా వేసాను, అసలు ఆ సీడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఏంటి అంటే. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినా లేదా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఫస్ట్ అయితే తోటకూరతో స్టార్ట్ చేయండి. ఈజీగా గ్రో అయిపోతుంది. దాంతో మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎక్కువ గ్రో చేయాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇదైతే నెక్స్ట్ క్లిప్పింగ్. ఎంత బాగా పండిందో చూడండి గోరింటాకు. సో అదనమాట ఈరోజు వీడియో. 1 minute పెట్టాలనుకున్నా, బట్ చాలా టైం అయిందని ఇలా చిన్న మినీ బ్లాగ్లో షేర్ చేసుకున్నా.